ఇగో ఈ మొక్క చూడటానికి బాగానే ఉంది, కానీ ఒక ఆకు లేదు, ఏమీ లేదు. దీనికి ఎగురు మందు కొట్టినా అసలు రావట్లేదు. ఏందా అని దీన్ని పరిశీలించి చూస్తే ఇగో ఇలా మొక్క మొదటి భాగాన మొత్తం ఎండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము మా చేనులో అనారోగ్యంతో చనిపోయిన మిరప మొక్కలు వేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. వాటిని తీసేసి అవి ఎందుకు చనిపోయాయి, ఏ విధంగా చనిపోయాయి, వాటి వల్ల నష్టం ఏంటి అని మీకు వివరిస్తాను, చూసేయండి. ఈ నారు ఈరోజు ఉదయమే నర్సరీ నుంచి తెచ్చాను ఫ్రెండ్స్. ఇది కార్తికేయ 4-1 నారు, మొత్తం 2500. ఈ 2500 వేయంగా మిగిలితే అదే ఇంకేమన్నా మొక్కలు చనిపోయినవి ఉంటే వాటిని తీసేసి మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ నారు పట్టుకొస్తాం. సరే, ముందుగా మీకైతే నారు అంటే ఫస్ట్ వేసిన నారు ఏ విధంగా చనిపోయిందో మీకు చూపిస్తాం, పదండి. ఇలాంటి రోగం ఎందుకు వస్తుందంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ చేనులో ఇంతకుముందు మేము మొక్కజొన్న వేసాం. మొక్కజొన్న వేయడం వల్ల బూజు తెగులు వ్యాపిస్తుందని నిపుణులు అంటే రైతులు అంటున్నారు. వాళ్ళు కూడా నిపుణులు కాబట్టి ముందుగా మన దగ్గర ఇట్లా నారు పోతుంది కాబట్టి ఇగో ఇక్కడ కూడా చూడండి, ఒకసారి రండి. ఇగో ఇది చూడడానికి బాగానే ఉంది, కాకపోతే ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈ భాగం పచ్చగా ఉంది, ఇదంతా నలుపు వచ్చేసింది, ఇదంతా పెడిసి అయిపోయింది. ఇగో చూడండి, ఏం లేదు, డొల్లే. అలాంటిది పోయినప్పుడు ముందుగా మనం ఇలా అంటే దిగదు, అంటే లోపలికి వెళ్ళదు కాబట్టి ఏరు అనేది ఎప్పుడైనా మంచిగా వెళ్ళిపోవాలి లోపలికి సమానంగా. ఇలా వేసుకోవాలి. కొద్దిగా బాగా అదిమితే బయట నుంచి వచ్చే గాలి అందులోకి వెళ్ళదు కాబట్టి మొక్క బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ప్రతిసారి ఇలా అనడం వల్ల ఏళ్ళు పోతాయి కాబట్టి ఇలా చిన్న గూటాలు లాంటివి చెక్కుకోవాలి. చెక్కుకొని ఇలా పొడిస్తే ఇంత లోటు ఇంత లోటు వెళ్ళాలి. ఇంత లోటు వెళ్ళిన తర్వాత ఇలా వేసుకొని ఇలా అదుముకోవడం. ఇక్కడ లేదు, ఇక్కడ మొక్క లేదు, ఇదిగోండి ఇక్కడ లేదు. ఇగో ఈ మొక్క కూడా చూస్తానికి బాగానే ఉంది, కాకపోతే ఇగోండి చాలా మొక్కలు పోయాయి. ఈ రోగం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ లేవు అంటే ఇంతకుముందు పీకా, కాకపోతే మీకు వివరించడానికి నేను చెప్తున్నాను. నాతో పాటు మా అమ్మ, మా పిన్ని కూడా వచ్చారు మిరప మొక్కలు వేయడానికి. మా అమ్మ పిన్ని అయినా కానీ వాళ్ళకి కూడా కూలి కావాలి కదా, కూలి ఇస్తాం, సరే 300. ఇంటికి వెళ్ళే సమయం అయింది కాబట్టి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.